ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో సంఖ్యాకాండము 35వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నా. సంఖ్యాకాండము 35:34 మీరు నివసించిన దేశమున పరచకూడదు, అందులో నేను మీ మధ్య నివసించుచున్నాను. నిజముగా యెహోవాను నేను ఇశ్రాయేలుల మధ్య నివసించుచున్నాను. ఈ వాక్యములో దేవుడు మీ మధ్యలో నిజముగా నివసిస్తున్నాను. ఈ మాట మనం గమనించాలి. కొంతమంది మనం చూస్తే కొన్ని మాట చెప్పినప్పుడు మాట చెప్పి ఊరుకోరు. నిజంగా ఇది జరుగుద్ది, నిజంగా నేను చెప్తున్నాను, నిజంగా దేవుడు కూడా అంటున్న మాట, నిజముగా యెహోవా అను నేను ఇశ్రాయేలు మధ్య నివసించదను. ఈరోజు నిజముగా దేవుడు ఎవరైతే ఆయనతో సహవాసము కలిగి దేవుడు భయభక్తులతో ఉండి ఆయనతో నడుస్తున్నారో నిజముగా ఆయన వారి మధ్యలో నివసించే దేవుడు. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండగా కనుక ఆయన నీలో అసహ్యమైనది ఏదైనాను చూసి నిన్ను విడవకొనినట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. చూడండి, నిజముగా దేవుడు నీ దగ్గర నివసించాలంటే ముందు నీ పాలెములో అసహ్యమైనది ఏదైనా ఉన్నదేమో వాటిని శుద్ధి చేసుకొని అపవిత్రమైనటువంటి వాటిని పరిశుద్ధపరుచుకొని, అందుకే అంటాడు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవని చెప్తాడు. దేవుడు ఎవరి హృదయంలో ఉంటాడంటే హృదయమును పరిశోధించువాడు ఆయన. హృదయములో కుళ్ళు, కల్మషము, వేషధారణ, నా మాటే చెల్లాలి, నేను చెప్పిందే కరెక్టు, నేను మాట్లాడేదే కరెక్టు, మొండి బండగా మాట్లాడుకోను. వాక్యానుసారంగా మాటలు మారాలి, వాక్యానుసారంగా హృదయం మారాలి, వాక్యానుసారంగా నీ ఉంటున్న స్థానం మారాలి. వాక్యం చెప్తున్న మాట అది. అప్పుడు దేవుడు నీ యొద్ద నిజముగా నిలిచివాడు. అందుకనే పాలెములో అసహ్యమైనది ఏది కూడా ఆయనకి కనపడకూడదు. హృదయంలో ప్లెయిన్ హార్ట్గా ఉండాలి, ఉన్నది ఉన్నట్లుగా యథార్థముగా. అప్పుడు దేవుడు వారితో నివసించునని చెప్పాడు. ఇంకా మత్తయి సువార్తలో 18వ అధ్యాయము 20వ వచనంలో యేసు ప్రభువు వారు ఇక్కడ అంటారు, ఏలయనగా 2-3 నా నామములో ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యలో ఉందునని చెప్పాను. చూసారా, ఎక్కడ కూడాలి ఇప్పుడు? ఎక్కడ ఎవరి మధ్యలో ఉంటారు? అపహాసులు కూర్చుంటారు, కొంతమంది అపహాసం చేస్తూ ఉంటారు, ఎక్కిరిస్తుంటారు, అపహాసం చేస్తుంటారు. వారి మధ్యలో కూర్చుంటాం కాదు. పాపుల మార్గాలు ఉంటాయి, పాపులు కూర్చున్న చోట కూర్చోకూడదు. అర్థమైందండి? లోకములో భయము లేని భక్తి చేస్తూ భయభక్తులు లేనటువంటి వారి మధ్యలో కూర్చుంటాం కాదు, పరిశుద్ధుల సహవాసములో కూర్చోవాలి. ఈ పరిశుద్ధుల సహవాసములో కూర్చున్నప్పుడు ఎక్కడ 2-3 నా నామములో కూడి ఉంటారో వారి మధ్యలో నేనుంటాను. ఎక్కడుంటాడు? 5వ వ్యక్తి గురించి వ్యర్థంగా మాట్లాడుకునే దగ్గర ఉన్నాడు, 5వ వ్యక్తి గురించి ప్రార్థన చేసే దగ్గర ఉంటాడు ఆయన. 4 కూడి వాక్యం చెప్తున్నటువంటి మాట, నేను మీ మధ్యలో నిజముగా నేను మీ మధ్యలో నివసించదనని చెప్తున్నాడు. ఎక్కడ ఉంటారనంటే 1 పాలెము పరిశుద్ధముగా ఉన్నప్పుడు, 2 మంచి సహవాసములో ఉన్నప్పుడు ఆయన మన మధ్యలో ఉంటారని వాక్యం చెప్తున్నమాట.
జకరియా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాం. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషముగాను నుండి పాటలు పాడుచు, ఇదే యెహోవా వాక్కు. జకరియా గ్రంథము 2:10లో మనం చదువుతున్న మాట ఏమన్నారు? నేను వచ్చి మీ మధ్యలో నివాసము చేసేదను, సంతోషముగా ఉండుడి, పాటలు పాడుడి, ఇదే యెహోవా. ఎక్కడ వారు మధ్యలో ఉంటారంటే దేవుణ్ణి ఆరాధన చేసి దేవుణ్ణి ప్రార్థించేటువంటి చోటు. సియోను నివాసం అనేటువంటిది దేవుని యొక్క సహవాసముతో. అక్కడ ఆ సహవాసములో ఉండాలి మనం. ఆ సహవాసములో మనం ఉన్నప్పుడు ఆయన అక్కడ వారి మధ్యలో నివాసము చేయటమే కాదు, దేవుడు వారి పట్ల వాక్యం చెప్తున్నటువంటి మాట, నేను వారి మధ్యలో నేను నిలిచి ఉంటానని వాక్యము చెబుతున్నటువంటి మాటలు చాలా జాగ్రత్తగా ఆత్మీయతలో మనం కొనసాగించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఎప్పుడైనా మన మధ్యలో ఎలా ఉన్నాడంటే, అక్కడ యోహాను అంటారు, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలన మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఎక్కడున్నారంట ఆయన? వాక్యమై శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ఉన్నాడు. వాక్యానికి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో, ఆ వాక్యము విని వారి జీవితాలు వాక్యానికి కట్టుకుంటారు, వాక్యానుసారంగా వారు నడుచుకుంటారు, అక్కడ నేను దేవుని యొక్క మహిమా స్వరూపము కలిగిన దేవుడుగా అక్కడ వారి మధ్యలో ఉన్నానని చెప్తాను. బాప్టిసం ఇచ్చి యోహాను కూడా చెప్తారు. యోహాను అదే 1వ అధ్యాయంలోనే 26వ వచనంలో చదివితే అక్కడ అంటాడు, యోహానును నేను నీళ్లలో బాప్టిసం ఇచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు మీ మధ్య ఉన్నాడు. చూసారా? ఏదో నేను నీళ్ళల్లో బాప్టిసం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన మధ్యలో నిలిచే దేవుడు, వాక్యమైనటువంటి మన మధ్యలో నిలిచే దేవుడు, పరిశుద్ధ స్థలములో నివసించే దేవుడు. ఎక్కడ 2-3 నా నామములో కూడి ఆయన నామాన్ని స్మరిస్తారు, వారి మధ్యలో ఉంటాడు ఆయన. దేవుని సన్నిధిలో పాలెము పరిశుద్ధపరుచుకున్నప్పుడు వారి మధ్యలో నివసిస్తానని చెప్తాను. కాబట్టి దేవుడు మన మధ్యలో ఎప్పుడు నిలిచి ఉంటాడని, నిజముగా నేను మీ మధ్యలో నివసిస్తాను ప్రభు చెప్తాను. ప్రతి ఒక్కరూ కూడా ఏమనుకోవాలంటే, నిజముగా ప్రభువా నీవు చెప్పినట్లుగా మేము కూడా నడుచుకుంటామని తీర్మానం చేయి. ఖచ్చితంగా నేను మీ మధ్యలో నివసిస్తానని ప్రభు యొక్క మాట నెరవేర్పు మీరు చూస్తారు. ప్రభు సన్నిధిలో అసహ్యమైనవి ఏమైనా ఉన్నాయా, అపవిత్రమైనవి ఏమైనా ఉన్నాయా? అర్థమైందండి? ఎక్కడ ఈ నలుగురు కూడుతున్నా ఆటంకపరిచే విషయంలోనా, ఆత్మ సంబంధమైన విషయంలోనా, వ్యర్థమైన మాటల విషయంలోనా, చక్కగా దేవుని మాటల విషయంలోనా కూడాల్సింది జ్ఞాపకం చేసుకో. అప్పుడు ఆయన కూడతాడు. ఆయన మీ మధ్యలో, మన మధ్యలో ఉంటాడు. బాప్టిసం తీసుకొని నీళ్ళలో బాప్టిసం ఇచ్చిన యోహాను కూడా, నేను నీళ్ళలో ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు మన మధ్యలో నిలుచు. కాబట్టి ఆయన మనతో ఉండేటువంటి దేవుడు ఎప్పుడు ఉంటాడంటే, ఆయన వాక్యమై శరీరధారి అయి ఆ వాక్యమును ప్రకటిస్తున్నప్పుడు, వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు, ఆయన మనకు పైగా ఉన్నాడు, ఆయన కార్యములు సఫలపరుచుతాడు. అట్టి కృప మీరందరూ కూడా తెలుసుకొని దేవుడిలో సరిచేయబడి ఆయనలో నిలిచి ఉండాలి. అట్టి ధన్యతలో మీరు ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైనది పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా మరి ఈ యొక్క ఉదయకాలం సమీపంలో ప్రతిరోజు ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వాదకరముగా మీరు మారుస్తున్నందుకు వందనాలు. ఈ వాక్యం విని మా మధ్యలో నివసించే దేవుడు, మాలో ఆయన నివసించాలంటే కానివి, హేయమైనవి, దేవునికి విరోధమైనవి ఏమైనా ఉన్నాయా అని గుర్తించి వాటిని తీసుకునేటువంటి ధన్యత మీ బిడ్డలకు దయచేయండి. వాటిని గుర్తించి విడిచిపెట్టి తాము పరిశుద్ధపరుచుకొని క్రీస్తుకు సాక్షులుగా,
క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడే సంఘముగా మీరు దీవించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ